మెగా కోడలు ఉపాసన తన ఫుడ్ హ్యాబిట్స్తో చిరంజీవి గారిని ఒక్కసారిగా షాక్కి గురిచేసిందట. పెళ్ళైన కొత్తలో అత్తారింట్లో అందరూ కలిసి లంచ్కి కూర్చుంటే ఉపాసన ముందు పెరుగన్నం తిని తర్వాతే మిగతా కర్రీస్తో భోజనం చేసేదట. ఇది చూసిన మెగాస్టార్ చిరంజీవి ముందు కర్డ్ రైస్ చివరిగా తినాలి అని సలహా ఇచ్చారు. అప్పటి నుంచి ఆ మాటను ఫాలో అవుతున్నానని ఉపాసన తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. కేవలం పెరుగు మాత్రమే కాదు, అత్తింటికి వెళ్ళాక చాలా విషయాల్లో తన జీవన శైలిని మార్చుకున్న ఉపాసన ఒక స్టార్ వైఫ్గా, బిజినెస్ ఉమెన్గా మరియు ఇప్పుడు చిన్నారి క్లీన్ కరా తల్లిగా అన్ని బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తోంది. మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్కి మరింత దగ్గరైన ఆమె సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాలతో కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక మెగా హీరోల విషయానికి వస్తే చిరంజీవి విశ్వంబర పూర్తి పనుల్లో బిజీగా ఉండగా రామ్ చరణ్ పెద్ది షూటింగ్లో మునిగిపోయాడు. పెద్ది రిలీజ్ 2026 మార్చి 28న లాక్ కాగా ఆ తర్వాత సుకుమార్తో హార్స్ రైడింగ్ నేపథ్యంలోని సినిమా చేయనున్నాడు చరణ్. రంగస్థలం తర్వాత ఈ జంట నుంచి వచ్చే సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.